దర్శి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు, విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్లా రక్షితారెడ్డి గారు. మా వద్ద ఈసీజీ, 2D ఎకో స్కాన్, టీఎంటీ, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు. ఛాతి నొప్పి, గుండెదడ, ఆయాసం, పాదాల వాపు మరియు అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులను అన్ని వేళలా చూడబడును. మీనాక్షి హాస్పిటల్, పొదిలి రోడ్డు, దర్శి. సెల్ 7842875308. దర్శి పట్టణంలోని 12వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్లు స్థానిక నాయకులతో కలిసి నిర్వహిస్తూ ఈ సందర్భంగా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మీడియాతో మాట్లాడటం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ దర్శిలో 12వ వార్డులో పర్యటిస్తున్నాము. ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని ఎంతో చక్కగా ఆహ్వానిస్తున్నారు. అట్లాగే వాళ్ళ వరకు వెళ్ళి మన ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అని కనుక్కోవడమే కాకుండా ఇంకా సమస్యలు ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకోమని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ 12వ వార్డులో ఈ సంవత్సరంలో చూసుకుంటే 60 లక్షలతో 3 సీసీ రోడ్లు, ఒకటి 50 లక్షలది గాను, ఇంకో 2 రోడ్లు 5 లక్షలవి, డ్రైన్లు 3.5 లక్షలతో, అంతేకాకుండా ఇక్కడ పైప్ లైన్స్ వాటర్ ప్రాబ్లం తీర్చడం కోసం 5 లక్షలు పెట్టి పైప్ లైన్స్ వేయించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనక ప్రాబ్లం ఒకటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్తే అక్కడ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెట్టించాము. ఇవాళ సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు కూడా ఇవాళ మేము కొన్ని ప్రోగ్రామ్స్కి శంకుస్థాపన చేస్తున్నాము. సీసీ డ్రైన్స్ 30 లక్షలతో, అట్లాగే డ్వాక్రా సంఘాలు, మహిళలు ఉన్నారు 73 పొదుపు సంఘాలకు వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా చేయూతనివ్వడం కోసం ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు తీసుకుంది. అట్లాగే ఎన్టీఆర్ హౌసింగ్ PMAY కింద 12 మందికి 2,50,000 రూపాయలు చొప్పున ఇంటి నిర్మాణం చేయడానికి ప్రతిపాదన పంపడం జరిగింది. ఇట్లా ప్రజలకు ఎలక్షన్లో ఎట్లయితే ఎలక్షన్ హామీలు ఇచ్చామో ప్రజల వాళ్ళకి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పనిచేయడం కోసం అందరం కష్టపడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పేద ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి, మహిళల పక్షపాతి, ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని ముందుండాలి, అన్ని రాష్ట్రాల్లో కల్లా మన రాష్ట్రం ముందుండాలనే విధంగా ఆయన కష్టపడుతూ ఉంటారు. నిరంతరం ఈ వయసులో కూడా ఆయన పడే శ్రమని ప్రజలందరూ గుర్తించాలి. గత 5 ఏళ్లలో ఎంతో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ శ్రమను మనమంతా గుర్తించాలి. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా సూపర్ 6 హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుండి 4,000 చేశారు. ప్రతి ఏటా పెన్షన్ కోసం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం అట్లా ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. 204 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాము. అన్నా క్యాంటీన్ దర్శిలో కూడా మొదలవబోతోంది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా రోడ్లు, డ్రైన్లు ఇట్లా ఒక్కొక్కటిగా చూస్తే ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాము. ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరించాలి, వాళ్ళ ఆశీస్సులు ఉండాలి, నాకు కూడా ప్రజల ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మేము ఇలాగే డోర్ టు డోర్ కార్యక్రమం రోజు చేపట్టి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు మా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమేం పనులు చేశామో చూసుకుని అట్లాగే నెక్స్ట్ 4 ఏళ్లలో కూడా ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్రాపర్ ప్లాన్తో మేము ముందుకెళ్ళబోతున్నాం.